వెల్కమ్ టు సింగం ఛానల్. పన్నీర్ కచోరీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు మైదా, నల్ల జీలకర్ర, కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, టేస్ట్ కోసం కొంచెం పంచదార వేసుకొని కలుపుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. మనం స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, మసాలా పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పన్నీర్ కచోరీలోని స్టఫ్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం కచోరీలోని స్టఫింగ్ ఎలా చేయాలి చూద్దాం. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ముందుగా చేసుకున్న పిండిలోని స్టఫ్ చేసుకోవాలి.
ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పన్నీర్ కచోరీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.